ప్రారంభమైనప్పటి నుంచి టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఆయా రాష్ట్రాల సమస్యలపై పోడియంలో ఆందోళన చేస్తున్నాయి. రిజర్వేషన్ల కోటా పెంపు, విభజన హామీల అమలు వంటి అంశాలపై టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. ఇకపై కూడా ఆందోళన కొనసాగిస్తామని వారు నిన్న ప్రకటించారు. అంటే ఇవాళ కూడా టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభ వెల్లోకి వెళ్లి ఆందోళన తెలవడం ఖాయం. అటు కావేరీ నిర్వాహక మండలి ఏర్పాటు డిమాండ్తో అన్నాడీఎంకే ఎంపీలు కూడా కొద్ది రోజులుగా పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం సభ ముందుకు వచ్చినా తమిళనాడు అధికార పార్టీ ఎంపీలు వెనక్కి తగ్గటం లేదు. దీంతో ఇవాళైనా సభ ఆర్డర్లో ఉంటుందా, అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందా అనేది సస్పెన్స్గా మారింది. కానీ అవిశ్వాసంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని టీడీపీ అంటోంది. లోక్సభలో చర్చ జరిగే పరిస్థితి లేదని తెలిసే చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న సభలో ప్రకటన చేశారని ఆరోపించింది. లోక్సభలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అంతా మ్యాచ్ ఫిక్సింగ్ లా కనిపిస్తోందని చెప్తుంది. మరాఠాల నూతన సంవత్సరం సందర్భంగా నిన్న స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇచ్చిన విందును టీడీపీ, వైసీపీ బహిష్కరించాయి. ఏపీకి జరిగిన అన్యాయం, ప్రజల ఆవేదనను తెలియజేయడానికి స్పీకర్ విందును బహిష్కరించామని టీడీపీ, వైసీపీ ఎంపీలు చెప్పారు. అయితే ఈ నెల 23న పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడే అవకాశం ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 23న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా ఉండడంతో అదే రోజు పార్లమెంట్ సమావేశాలకు ముగింపు పలుకుతారన్న వాదన వినిపిస్తోంది. పార్లమెంట్ సమావేశాల ముగింపు రోజు వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని ఆ పార్టీ అధినేత జగన్ గతంలోనే ప్రకటించారు. ఆయన ప్రకటన మేరకు ఉభయ సభలు ఎప్పుడు వాయిదా పడతాయో అదే రోజు వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని యోచిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం లోక్సభ ముందుకు వచ్చినప్పుడు అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేయడాన్ని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తప్పుపట్టారు. కావేరీ నిర్వాహక మండలి కోసం అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి పంపినా పట్టించుకోని కేంద్రం మెడలు వంచాలంటే టీడీపీ, వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని డిమాండ్ చేశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా కావేరీ బోర్డు ఏర్పాటుకు యత్నించాలని స్టాలిన్ అన్నాడీఎంకే ఎంపీలకు సూచించారు. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన మోడీ సర్కార్పై మరోసారి విమర్శలు ఎక్కుబెట్టింది. 25 ఏళ్ల పాటు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎవరూ కదిలించలేరన్న భ్రమలను టీడీపీ అవిశ్వాస తీర్మానం పటాపంచలు చేసిందని వ్యాఖ్యానించింది. ఎన్డీఏ సర్కార్పై అపనమ్మకం ఏర్పడిందని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నిరసన జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమంటాయని శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో జోస్యం చెప్పింది. అంతేకాదు, అవిశ్వాసంపై ఓటింగ్ జరిగితే భారీ మెజార్టీతో అవిశ్వాసం గెలుస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీ మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి. దీంతో ఇవాళ కూడా అవిశ్వాస తీర్మానం లోక్సభ ముందుకు రాబోతోంది. అయితే ఇవాళ కూడా సభ ఆర్డర్లో ఉండటం అనుమానంగానే కనిపిస్తోంది. అవిశ్వాసం ప్రక్రియ చేపట్టాలంటే సభ ఆర్డర్లో ఉండాలి. కానీ శుక్రవారం, సోమవారం 2 సార్లు కూడా సభ ఆర్డర్లో లేకపోవడంతో స్పీకర్ ఆ నోటీసుల్ని చదివి వినిపించినా అంతకు మించి ప్రక్రియ ముందుకు సాగలేదు. పోడియంలో అన్నాడీఎంకే, టీఆర్ఎస్ ఆందోళనల కారణంగా తీర్మానంపై చర్చ చేపట్టకుండా సభను వాయిదా వేశారు. ఇవాళ కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉండడంతో అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ అనుమతించడం అనుమానంగానే కనిపిస్తోంది. మరికొద్ది గంటల్లోనే పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మరి ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? శుక్రవారం, సోమవారం సీనే రిపీట్ అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు మనకు అప్డేట్స్ అందుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ పరిణామాల గురించి అప్డేట్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి. ఎస్ సంధ్య, మనం ఇంతకుముందే వైసీపీ ఫ్లోర్ లీడర్, పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ అయిన
వైవి సుబ్బారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. అయితే మరి కాసేపట్లో ఇక్కడికి వైసీపీ ఎంపీలంతా చేరుకుంటున్నారు వైవి సుబ్బారెడ్డి నివాసందానికి. ప్రస్తుతం మనం ఇప్పుడు అక్కడే ఉన్నాం. అయితే ఇక్కడ నుంచి వీళ్ళందరూ కలిసి పార్లమెంట్కి భవన్ దగ్గరికి చేరుకుంటారు. అంటే 11 గంటలకి సమావేశాలు ప్రారంభం అవుతాయి. దీనికి 10 నిమిషాల ముందుగా వీరంతా స్పీకర్ని కలిసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మనం వైసీపీ నేతలతో మాట్లాడితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇదంతా ఒక పొలిటికల్ డ్రామాగానే నడుస్తుంది. అంటే ఎవరు స్టంట్స్ వాళ్ళే ప్రయోగించుకుంటున్నారు తప్పితే ఎక్కడా కూడా సభకి అనుకూలంగా అసలు కండిషన్ సరిగా లేదు అనే విధంగా తీసుకోకపోవడం అనేది నిజంగా దారుణం అనేది వైసీపీ నేతలు అంటున్నారు. బట్ తమ వంతుగా తమ అధినేత ఇచ్చిన సూచనల ప్రకారం ఖచ్చితంగా చేసి తీరుతాం, ఆందోళనలు అయితే చేస్తాము. ఒకవేళ అవిశ్వాసానికి గనక ఒప్పుకోకపోతే, అది బెంచ్ మీదకి వెళ్ళకపోతే ఖచ్చితంగా ఆందోళనలు నిర్వహించడం అయితే జరుగుతుంది. కానీ అవిశ్వాసానికి వెళ్ళాలి, తీసుకోవాలి అనేది వారు కోరుతున్నారు. ముందు నుంచి ఒకే స్టాండ్ మీద తాము ఉన్నామని వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. ఇక సభా విషయానికి వస్తే కనుక 11 గంటలకు సభ ప్రారంభం కాబోతోంది. ఇక నిన్న గందరగోళాల మధ్య ఎలా జరిగిందో తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో నిన్న స్పీకర్ మహారాష్ట్రలో ఒక పండుగ కారణంగా ఆవిడ అటు రాజ్యసభ సభ్యులకి ఇటు లోక్సభ సభ్యులకి అందరికీ కూడా ఆవిడ లంచ్ అరేంజ్ చేశారు. దానికి అటు టీడీపీ వైసీపీ 2 పార్టీలు కూడా బాయ్కాట్ చేసిన పరిస్థితి నిన్నుంది. బట్ ఈ రోజు సభ ఎలా ఉండబోతుంది అనేదైతే ఉత్కంఠగానే ఉంది. మ్యాక్సిమం ఈ రోజు కూడా వాయిదా పడే అవకాశాలే ఉంటాయి అని తెలుస్తుంది. ఎందుకంటే అటు ఏఐడిఎంకే కానీ ఇటు టీఆర్ఎస్ కానీ 2 పార్టీలు కూడా మరి ఆందోళన విరమించుకోవడానికి అయితే సిద్ధంగా లేవు. ఖచ్చితంగా వెల్లోకి వెళ్ళడానికి వాళ్ళు కూడా సమాయత్తం అవుతున్నారు. ఏఐడిఎంకే ఖచ్చితంగా చెప్పేసింది, కావేరీ జలాల విషయంలో మేము వెనక తగ్గే అవకాశమే లేదు, ఈ సెషన్స్లో మేము ఏదో ఒకటి తేల్చుకోవాలి అని వాళ్ళు చెప్తున్న అంశం. ఇక టీఆర్ఎస్ కూడా ముందు నుంచి చెప్తున్నట్లుగా అంటే ఎటు స్టాండ్ తీసుకోలేదు, విశ్వాసానికి అవిశ్వాసానికి ఎటు స్టాండ్ తీసుకోకుండా టీఆర్ఎస్ కూడా మధ్యలోనే ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఏదైనా శాస్త్రీయంగా జరగలేదు అని అంటున్నారు కాబట్టి మేము వెళ్ళము, కానీ ప్రత్యేక హోదాకి మాత్రం మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాము అని చెప్తున్నారు. మరి నిన్న జితేందర్ రెడ్డి మాట్లాడుతూ కూడా టీఆర్ఎస్ నుంచి అదే చెప్పారు. బట్ కాబట్టి ఈ రోజు కూడా ఖచ్చితంగా గందరగోళం ఉంటుందా, ఏదో జరిగిపోతుంది అని ఊహించడానికైతే ఏమీ లేదు. కానీ మ్యాక్సిమం సభ తీసుకుంటారా, ఒకవేళ బీజేపీ అనూహ్యంగా అవిశ్వాసానికి తీసుకుంటే గనక ఇన్ని రోజుల తర్వాత తీసుకుంటుందా, అసలు కండిషన్ సరిగా లేకుండా ఉంటుంది, కండిషన్ ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకుంటామని ఇటు స్పీకర్ చెప్తున్నారు. నిన్న రాజ్నాథ్ కూడా మధ్యలో లేసి మాట్లాడడం అనేది కూడా కొంచెం వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. బట్ ఈ రోజు మరి అంటే ఇక్కడ ఒక విషయం కూడా ఇక్కడ ఏపీ ఎంపీలు చెప్తున్నది ఏంటంటే, అంటే పరిస్థితి అంత గందరగోళంగా ఉన్నప్పుడు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ చేతిలో ఉంటుంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు 2 రోజుల్లో 4 నోటీసులు వచ్చాయి. 4 నోటీసులను సస్పెండ్ చేసే అధికారం స్పీకర్కి ఉన్నా సరే సస్పెండ్ చేయకుండా, పోనీ అవిశ్వాసానికి సంబంధించి నడిపించకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అదేవిధంగా లక్ష్మి, మనం చూసినట్లయితే మరొక వార్త కూడా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. 23 తర్వాత ఏదైతే బీజేపీ సమావేశం నిర్వహించిన తరువాత పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేసేటువంటి అవకాశమే కనిపిస్తోంది అని అంటున్నారు. అంటే ఇంక ఈ సమస్యనిగా ఇలా తాచారం చేసి ఈ 2 రోజులు కూడా ఇలానే నడిపించి వాయిదాల పర్వంతో అలా కొనసాగించి దీనిని మొత్తానికి వీగిపోయేలా చేయడమే బీజేపీ ముందున్నటువంటి వ్యూహం అని మనం అనుకోవచ్చు అంటారు. ఎస్ సంధ్య, మీరు చెప్పినట్లుగా అంటే సభలోకి వెళితేనే వీగిపోవడం అనేది జరుగుతుంది. కానీ అది కూడా దానికి కూడా ఖచ్చితంగా వీగిపోతుంది అనేది కూడా ఏపీ ఎంపీలు చెబుతున్నారు. ఎందుకంటే సరైన సంఖ్యాబలం లేదు, బీజేపీ నుంచి ఎవరో విడిపడతారు అన్న ఖచ్చితమైన సంకేతాలు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వీగిపోయే ఆస్కారమే ఉంటుంది. ఎందుకంటే బీజేపీకే దాదాపుగా మెజారిటీ సీట్స్ ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, నిరవధిక వాయిదా అనేది దానికి కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇంకా బీజేపీ పాస్ చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన బిల్స్ అనేవి ఏవీ లేవు. గందరగోళం మధ్య ఆ బడ్జెట్ బిల్లును కూడా పాస్ చేసుకున్నారు. సో ఇంకా బిజినెస్ సంబంధించిన ఎలాంటి బిల్స్ కూడా లేవు కాబట్టి ఒకవేళ నిరవధిక వాయిదా వేస్తారా, ఇలాగే కొన్ని రోజుల పాటు సాగదీసి నిరవధిక వాయిదా వేస్తారా, లేదంటే రేపే వేస్తారా, 23 వరకు వేస్తారా, మరో వారం రోజుల పాటు కొనసాగిస్తారా అనేది కూడా ఒక రకమైన సస్పెన్స్గానే చూడాలి సంధ్య. ఓకే, రైట్ లక్ష్మి.